మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా చిరోలి గ్రామంలోని అటవీ ప్రాంతంలో పులి దాడిలో ఇద్దరు మృతి చెందారు. వెదురు కర్ర కోసం అడవికి వెళ్లిన సంజీవని అనే మహిళపై పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇక కాంటపేటకు చెందిన సురేష్ అనే వ్యక్తి మేకలు మేపడానికి వెళ్లగా పులి దాడి చేసి చంపేసింది. దీంతో స్థానికులు చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే ప్రాంతంలో పులి దాడిలో ఈ నెలలో 11 మంది చనిపోయారు. మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. అంజయ్య, చంద్రపూర్ లో పులుల దాడి చేస్తున్నట్లు తెలుస్తున్నాయి, వివరాలు ఏంటి? శ్రవంతి, ప్రధానంగా చంద్రపూర్ లోని మూల్ తాలూకులో పులులు దడబుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు అటవీ ప్రాంతానికి వెళ్తామంటే కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే నిన్న ఒకరోజు ఇద్దరిపై పులులు పంజా విసిరాయి, అదేవిధంగా ప్రాణాలు తీశాయి. ముఖ్యంగా ఎవరైతే సంజీవని అనే ఒక మహిళ వెదురు కర్రల కోసం చిగోరిలోని భగవాన్ అటవీ ప్రాంతానికి వెదురు కర్రల కోసం వెళ్ళింది. అదే సమయంలో అక్కడ పులి పంజా విసిరింది, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాంటాపేటకు సంబంధించిన సురేష్ అనే వ్యక్తి మేకల కాపరి మేకలను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మేకలు మేపుతున్న సమయంలో ఒక్కసారిగా అతనిపై సురేష్ పై పులి పంజా విసింది. దాంతో అక్కడికక్కడే సురేష్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా చిగోరి అటవీ ప్రాంతంలో ఇప్పుడు ఒక భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాయి. ఏ క్షణాన ఏదైతే పశువుల కాపర్లు కానీ, అదేవిధంగా అటవీ ప్రాంతానికి ఏదైతే కర్రల కోసం కానీ, అదేవిధంగా ఏవైనా పనుల కోసం వెళ్తే ఆ ప్రాంతంలో పంజా విసురుతున్నాయి, ప్రాణాలు తీస్తున్నాయని ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే ఒకే రోజులో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో అటవీ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాలంటే కూడా ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికీ ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం, అదేవిధంగా ఈ నెల 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో ప్రజలు బయటకు వెళ్లాలంటే వణుకుతున్న పరిస్థితి అనిపిస్తుంది. అటవీ అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా అవ్వడం జరిగింది. ఏవైతే పులులు సంచరిస్తున్న ప్రాంతంలో ఏదైతే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల్ని రక్షించడానికి చర్యలు చేపడుతున్నారు. శ్రవంతి, పోతాంద్రా